హాయ్ నేను సతీష్. ఈ వారం ఎపిసోడ్లో మామూలు కోటింగ్ కాదు, హోస్ట్ అయితే ఫుల్ ఫైర్ 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 బ్రహ్మానందం స్టైల్లో మామూలు ఫైర్ కాదు, అంత ఫైర్ అయితే కంటెస్టెంట్స్ మీద అయింది. మరి ఎవరికి ఎందుకు రీజన్స్ అనేది కూడా క్లియర్గా చెబుతా. అట్లాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అట్లాగే దీని తర్వాత కూడా ఇంకొక వీడియో ఉంటుంది ఎలిమినేషన్కి సంబంధించి కూడా, అది కూడా చెబుతా. శనివారం ఎపిసోడ్ ఏంటంటే ఉదయం 11 గంటలకే షూట్ అయితే స్టార్ట్ అయింది. 10:30 కనుక్కుని కొద్దిగా లేట్ అవ్వడం వల్ల 11 గంటలకు స్టార్ట్ అయింది. ఇంకా ఎపిసోడ్ అవుతుంది, నేను వీడియో చేసే సమయానికి ఇంకా అవుతుంది. అయితే ఈ షో నుంచి ఈ సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ రౌండ్ షూట్ పూర్తయిన వెంటనే ఎవరు బయటకు వచ్చారో అఫీషియల్గా ఎవరు అనేది నాగార్జున గారు చెబుతారు కదా, యు ఆర్ ఎలిమినేటెడ్ అనే తర్వాత ఆ బిట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఎవరు అనేది 100% క్లారిటీతో ఉన్నా ఆ అప్డేట్ నాకు వచ్చేసినా సరే, మళ్ళీ ఏదైనా లాస్ట్ సెకండ్లో లాస్ట్ మినిట్లో అడిట్ అయ్యింది అనుకోండి, మళ్ళీ మీరే అంటారు, మీరు చెప్పారు కదండి ఇంత కరెక్ట్గా అని చెప్పేసి మరి ఎట్లా అయ్యిందని అడుగుతారు. సో అందుకోసం నేను ఏంటంటే నాకు ఫుల్ క్లారిటీ ఉన్నా, దాని ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఆ పార్ట్ కూడా అయిన తర్వాత ఇంక చేంజెస్ చేసేదానికి అవకాశం లేదు. ఆ 1 minute వరకు ఉంటుంది ఆ పార్ట్ షూట్ అవ్వడానికి ముందు వరకు కూడా. సో ఇంకా అది కూడా అయిపోయినాక ఇంకా తిరగలేదు, ఇంకా 100% కనుక అప్పుడు ఇది చెబుతా. మరి ఎవరు ఎందుకు అనే రీజన్స్ కూడా, లాజిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఆ వీడియో ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. అలాగే ఈ వీడియోలో కూడా ఫుల్ మీల్స్ ఇలాంటి ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి. అలాగే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. మీకు ఈ 2 రోజుల ఆట, ఈ 3 వారాల ఆటలో ప్రధానంగా ఈ ప్రభావతి వచ్చిన తర్వాత జరిగిన ఆట అంతా చూశాక చాలామంది ఆడియన్స్కి, కంటెస్టెంట్స్కి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అలాగే హగ్స్ విషయంలో కూడా కొంతమందికి చిరాకు, కోపం వచ్చినాయి. అవన్నింటికి ఆ మంట అంతా చల్లార్చే బాధ్యత అయితే ఈరోజు హోస్ట్ తీసుకున్నారు. శనివారం ఎపిసోడ్లో రచ్చరచ్చ అవుతుంది. హోస్ట్ అయితే మామూలు ఫైర్ కాదు, చాలా 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 ఫైర్ అయ్యారు. ఏ క్లాన్లో అంటే శక్తి క్లాన్లోనే నిఖిల్, పృథ్వీ, సోనియా, విష్ణుప్రియ వీళ్ళ 4గురికి కోటింగ్ అయితే పడింది. మరి ఎందుకు అంటే పృథ్వీ నిఖిల్ ఆట గురించి, ఎంత రూడ్గా వాటి గురించి, అలాగే సోనియా టాస్క్ల గురించి, అట్లాగే విష్ణుప్రియ కూడా సేమ్ ప్రేరణతో యూజ్లెస్, బ్రెయిన్లెస్ వాటి నుంచి అలాగా కొలాయిల దగ్గర కొట్టుకున్నట్టుగా అంతకంటే కొట్టుకోవడం, నెట్టుకోవడం, రాక్షసదాన ఒకరినొకరు పోక్ చేసుకోవడం, వీటన్నింటి విషయంలో ఓవరాల్గా ఇద్దరిది ఎవరిది ఎక్కడ ఎంత తప్పు అనే పంచాయతీ ఫుల్గా క్లియర్ చేస్తూ విష్ణుప్రియకి వీళ్ళందరికీ ఇది పడింది, వీళ్ళ పంచాయతీ అంతా. అలాగే నెక్స్ట్ వన్ కాంతారా క్లాన్లోనే మణికంఠ, అభయ్, ప్రేరణకు రౌండ్ పడినట్టు తెలుస్తోంది. మరి ఎందుకు ఏంటంటే ప్రధానంగా వీళ్ళందరికంటే ఎక్కువగా హైలైట్గా అభయ్ పై హోస్ట్ చాలా 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 ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ని బయాస్డ్ బిగ్ బాస్, సైకోగాడు, పనికిమాలినోడు, పనికిమాలిన గేమ్, ధమాక్ ఉందా, అసలు మనిషి పుట్టుకే పుట్టారా, ఇలా నోటికి ఎంత మాట వస్తే అంతా తిట్టడంపై గట్టిగానే కోటింగ్ పడింది. మరొకసారి గేట్లు కూడా తెరిచి వెంటనే వెళ్ళిపోమంటూ నాగైతే ఫైర్ అయ్యారు. నాగసారి అయితే అంటే ఇది అభయ్కి 2వ సారి గేట్లు తెరుచుకోవడం అన్నమాట. ఒక సీజన్లో ఒకసారి ఎవరికైనా తెరుచుకుంటేనే అవునా అలా చేశారా, అయ్యో అలా ఇలా పెద్ద సెన్సేషన్ అది బిగ్ బాస్ ఆడియన్స్ సర్కిల్లో. అలాంటిది ఒకే సీజన్లో ఒక కంటెస్ట్ విషయంలో 2 సార్లు గేట్లు తెరవడం అంటే గతంలో ఏంటి, నిజంగా ఒక జర్క్ ఇవ్వడానికి, బెదిరించడానికి, కొద్దిగా వార్నింగ్ ఇవ్వడానికి, ఆ టాస్క్లు ఆడకపోయినా ఎఫర్ట్స్ ఎక్కువ వాడినా, లేకపోతే ఫిజికల్గా మరీ టూ మచ్గా వెళ్ళిపోతున్నా సరే చెబుతారు. కంటెస్టెంట్స్ విషయంలో కూడా కాస్త చూసుకోండి, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, అందరూ చూసేది, కొన్ని కోట్ల మంది చూసేది, 75 కెమెరాలో మీరు ఏం చేస్తున్నారు ప్రతిదీ మీరు మర్చిపోయినారేమో, ఫస్ట్లో ఉన్నంత కెమెరాలో ఉన్నాయని కొద్దిగా అలర్ట్ అయితే రాను అలవాటు పడిపోతారు కనుక. సో అట్లా కాదు, ఇట్లా ఉండాలని గట్టిగా వార్నింగ్ అంటే బెదిరించడానికి, కొద్దిగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి తీశారు. బట్ ఈసారి మాత్రం ఏంటంటే ఇతను అన్ని శృతి మించిపోయి మరీ తిట్లు తిట్టడం వల్ల ఖచ్చితంగా సైకుగాడు, ధమాక్ ఉందా లేదా, అసలు మనిషి పుట్టుక, ఇలాంటివన్నీ బయటికి వెళ్ళాక కూడా నేను చెబుతా, ఇంటర్వ్యూలో చెబుతా, కట్ చేసేస్తారేమో, ఎడిట్ చేసేస్తారేమో, సరే నువ్వు అంత బాధపడక్కర్లేదే, సరే వీళ్ళు నిజంగానే సీరియస్గానే వీళ్ళని 2వ సారి కూడా గేట్లు తెరవడం అంటే నిజంగా ఆయన విషయంలో బిగ్ బాస్ టీం ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యింది అనే దానికి నిదర్శనం ఇది అనమాట. వాళ్ళేంటి టాస్కుల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ట్విస్ట్లు ఇవ్వాలి, ఆ ట్విస్టులు ఇచ్చే క్రమంలో వీళ్ళు ఎవరు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతారో, ప్రెజర్ని ఎట్లా తీసుకుంటారు, ఎలా ఆటను ప్రతికూలత వాతావరణం ఏర్పాటు చేస్తారో అన్నీ అనుకున్నట్టుగా నల్లెరిపై నడకలాగా వడ్డించిన విస్తరలాగా ఉండదు బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ కింద జర్నీ. అంతా ఉంటే సాఫీగా సాగిపోతే ఇంకెందుకు, అక్కడ ఎమోషన్స్ అన్నీ బయటపడాలి, బరస్ట్ అవ్వాలంటే వడ్డించిన విస్తరలాగా ఉండదు, అన్నీ నువ్వే సంపాదించుకోవాలి. అన్ని ప్రతికూల వాతావరణంలో కూడా ఏటికి ఎదురెదడం అంటారు కదా, అట్లా ఉంటుంది. జోరు వానలు, తుఫానులు, సముద్ర ప్రయాణం చేసి అట్టా తీరం చేరాల్సిన క్లిష్ట పరిస్థితులను వస్తే అట్లా ఏటికి ఎదురీదే లెక్క ఉండాలి తప్ప అంత సాఫీగా సాగిపోదు. సో అలాంటి నేపథ్యంలో నీలో ఉండే ఫైర్ ఏంటి, ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. ఆ రకంగా ఇతడు కంటెస్టెంట్స్తో ఆట ఆడే విధానంలో ఫైర్ అయినా పర్వాలా, మీది రైటు మాది రాంగు, లేకపోతే మాది రైటు మీది రాంగు, సోని ఫైర్ అయిన పర్లేదు. బట్ అవ్వాల్సిన దగ్గర అవ్వకూడడం దగ్గర అవడం వల్ల, ఫైర్ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. ఫైనల్గా 2వ సారి కూడా గేట్లు తీర్చారన్న విషయం నాకు ప్రస్తుతానికి ఉన్న సమాచారం. మరి చూద్దాం ప్రోమో వచ్చిన వెంటనే గురించి దీని గురించి మాట్లాడారు. అలాగే ఇంకోటి ఏంటంటే నిఖిల్, పృథ్వీకి రఫ్గా, రూడ్గా, అగ్రెసివ్గా పద్మావతి టాస్క్లో ఆడటం,
కరెక్ట్ కాదు. ఈ ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడంపై కూడా రౌండ్ పడింది. నిఖిల్ కూడా ఆయనంతట ఆయన నేను ఒక్క దగ్గర ఎఫ్ వర్డ్ వాడి అంతకుమించి నా తప్పేం లేదంటే ఆయన చెప్పడం. అసలు ఆయన చేసింది మెయిన్ పొరపాటు ఏంటి దానిపై కూడా ఫుల్ క్లారిటీ. అలాగే పృథ్వీ కూడా మెయిన్గా మణికంఠ నాకు కొట్టడానికి వెళ్ళడంతో అక్కడ సోనియా ఆపింది కదా, ఇలా ఆపి ఆయన ముందుకు నెట్టి ఇతను వెనక్కి ఇలా వీపుతో నెట్టి. సో ఆ విషయంలో కొట్టేస్తావా? సరే మణికంఠతో పాటు ప్రేరణ మీద కూడా కొట్టడానికి వెళ్ళాలి. అలాగే ప్రేరణ బుట్ట పట్టుకుని ఆ కార్నర్లో ఉంటే వెనక నుంచి ఆయన కాలుతో ఇలా తనడం, ఇటు నుంచి ఫ్రంట్ నుంచి విష్ణుప్రియ వచ్చి కాలుతో గట్టిగా తనడం. అలాగే పృథ్వీ మెయిన్ విష్ణుప్రియ విషయంలో ఆ విషయంలో మొత్తం వాళ్ళ పంచాయతీ అంత ఉంది కదా. అలాగే ఇక్కడ ప్రేరణ యష్మినే ఆ పృథ్వీ గట్టిగా పట్టేసుకోవడం, వీటన్నింటిపైన కోటింగ్ అయితే పడింది పృథ్వీకి కూడా. మరి పడాల్సిందే, కరెక్టే. నిఖిల్ అండ్ పృథ్వీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఆడేశారు, శృతి మించి ఆడారు అనేది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. అట్లాగే నిఖిల్కు మణికంఠ విషయంలో కూడా రూడ్గా నేలకేసి కొట్టాడు కదా, ఆ కొట్టిన విధానంపై కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇవ్వాలి కూడా వీడియో వేసి మరీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ రిలీజ్ అవ్వట్లే. మణికంఠ చెప్పాడు, అట్లాగే సోనియా కూడా చెప్పింది నైట్, ఏంటి నువ్వు చాలా రఫ్గా ఆడిసావంట, హౌస్ అంతా అదే ఇప్పుడు టాకు, చాలా రూడ్గా ఆడిసావంట, రఫ్గా ఆడిసావు. అబ్బే నేను అంత ఆడలేదే, ఆడితే ఒకళ్ళు సారీ చెప్పేస్తానని అసలు తీసి పడేస్తాను. నిజంగానే అలా వెళ్ళిపోయిన రియలైజేషన్ కనబడాలి. ఆవిడ ఎంతమంది అన్నారంటే నిజంగా ఆడేసి ఉంటా, ఎమోషన్లో ఆడేసి ఉంటారని మనస్ఫూర్తిగా మనసులోంచి రావట్లా. ఒకవేళ ఏమో వీళ్ళకి అనిపించినట్టుగా అక్కడ ఒకవేళ వీడియో పెట్టినా సరే ఇంకేదో అనిపించినా సారీ చెప్పేస్తాను, లైటర్ వేలు చెబుతున్నాడు తప్ప అవునా అన్న పశ్చాత్తాపం కనిపించట్లేదు. సో అది కనిపించాలి తెలియనట్టు. నిజంగా ఆ మణికంఠ నువ్వు కొట్టిన విధానం అయితే నాకు ఎప్పటికీ మైండ్లోంచి పోవట్లా. కొట్టేశాడు ఆయన, అయినా సరే ఆ మణికంఠ కూడా ఎగ్స్ ఏరుకుంటున్నాడు, అలా తలబట్టుకొని ఏరుకుంటుంటే ఇది వచ్చి మళ్ళీ ఎత్తుకుపోయిన విధానం ఖచ్చితంగా చూపించాలి. నువ్వు టాస్క్ అయితే మనిషివి కావా ఏంటి? వాళ్ళన్నిటికీ నీ గురించి ఏమన్నారో తెలుసా? వాళ్ళ అన్ని మాటకి జస్టిఫికేషన్ చేసి రాక్షసులాగా ఆడారు బాబు, అంత స్ట్రెంత్ ఉంది, ఇసిరేసుడు భూచక్రంలాగా అన్నారు కదా. సో వాళ్ళ అన్ని మాటకి జస్టిఫికేషన్ చేసినట్టే ఉంది నీ ఆట, తప్పే లేదో వాళ్ళు అనిపించింది. ఇగో ఈ వీడియో చూసి ఇప్పుడైనా చెప్పు, నువ్వు ఏదో సారీ చెప్పేస్తాను మొక్కుబడిగా మామ అనిపించేస్తావా, హార్ట్ఫుల్గా చెబుతావా, నువ్వే చెప్పేలాగా ఆ వీడియో వేసి మరీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇది ఎట్లా రియాక్షన్ అయితే ఏంటంటే. అలాగే ఇంకో విషయం ఏంటంటే సోనియా కూడా టాస్కులకు సంబంధించి కోటింగ్ పడింది. మరి అది ఎందుకు ఏంటి ఫైర్ అయ్యారు ఆమె కూడా, మరి ఎందుకు ఏంటంటే ప్రోమో వచ్చాక మనం దాని గురించి మాట్లాడదాం. అలాగే మణికంఠకు కూడా మెయిన్ హగ్స్కి సంబంధించి కోటింగ్ పడింది. అదే ఏమంటే అది బయట బాగా వైరల్ అవుతుంది. మన్మధరాజు పాటలు వేసి విపరీతంగా వైరల్ అవుతుంది, ట్రోలింగ్ అవుతుంది, నెగిటివిటీ వస్తుంది ఆయనకి. ఆ విషయంలో మెయిన్ అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మొన్న యష్మి వద్దు 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 అంటున్నా సరే ఒకసారి, రెండోసారి, మూడోసారి వెళ్ళడం రావడం ఆ ఎమోషన్ అర్థం చేసుకోగలిగింది. ఇతను మాట్లాడుతున్నాను ఎమోషనల్ అన్నప్పుడు మరి ఎమోషన్ నీకు అంత ఇంపార్టెంట్, అవతల వారి ఎమోషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఆవిడ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది అర్థం చేసుకోకుండా వద్దు అన్నప్పుడు 3 సార్లు ఇవ్వడంపై, హగ్ చేసుకోవడంపై ఆమె చాలా బాధపడింది. ఏంటి బిగ్ బాస్ నాకు టార్చర్ ఏంటి, నా వల్ల కావట్లేదు, నేను తీసుకోవట్లే, నాకు అస్సలు నచ్చట్లే అని చాలా బాధపడింది, చాలా ఎమోషనల్ అయ్యింది. సో ఆ విషయంలో గట్టిగా ఇతనికి రౌండ్ పడి ఉండొచ్చు మరి ఆ పాయింట్లో కూడా. అలాగే ఇంకోటి ఏంటంటే మణికంఠ కన్ఫ్యూజన్ రూమ్ కూడా పిలిచి నాగార్జున మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీక్లో అతను ఎమోషన్ అవ్వడం, టాస్కుల్లో అతన్ని నిఖిల్ పృథ్వీ బాగా హర్ట్ చేయడం, అతను యాడ్ అవ్వడం, ఫిజికల్గా వీక్ అని చెప్పడం, ఇసురుబారుడు, ఇవన్నింటిలో కలిపి నాకైతే మాట్లాడతారు. ఆయన కొద్దిగా బూస్టప్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు చీఫ్ అవ్వాలని ఉందంటూ మణికంఠ హోస్ట్ చెబుతాడు. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఆడానండి, 100% అయితే అనుకున్న 3 వారాల నుంచి నామినేషన్లో ఉన్నా, ఈ వారం చీఫ్ అయితే ఇమ్యూనిటీ వస్తుందని. అట్లాగే నేను చాలా దాచిపెట్టుకున్న చీఫ్ అయితే ఎట్లా చేయాలని అని కూడా చెప్పాడు. చికెన్ అడిగితే ఏదో దొంగతనం చేసి యష్మి అడిగింది కదా, నువ్వు చీఫ్ అయితే చికెన్ తెచ్చేస్తావా, సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసేప్పుడు తెస్తావా, తేగలవా అంటే మిగతా వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ వాడేం చేస్తాడు తేలాడని మజాక్ చేస్తే దొంగతనం చేసేనే తెచ్చి పెడతాను అన్నాడు. దానికి మళ్ళీ అన్నాడు ఊరికే మజాక్ కోసం దొంగతనం చేశాను అన్నా కానీ చాలా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయిపోయినా నాకు చీఫ్ అవుతానని, ఈ సీజన్కే గుణపాఠం అయిపోద్దుగలిది, వచ్చే సీజన్ కూడా గుణపాఠం ఎద్దుగలని లెక్క, వాళ్ళు ఇంకా అర్హులు కాదు అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాడు. సో ఆ నేపథ్యంలో చీఫ్ అవ్వాలని ఉందంటే బహుశా ఈయనకి అవకాశం ఇస్తారు, ఎటు మీ క్లాన్కి చీఫ్ లేదు కనుక మీరే చీఫ్ అవ్వచ్చు అని చెబుతాడా, లేకపోతే సరే మేము ముగ్గురికి ఇస్తాము మరి మీరు ఆడి ప్రూవ్ చేసుకోండి, ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు. మరి ఎలా ఇస్తాడు ఏంటనే చూద్దాం. ఇవ్వాలి, వీళ్ళు అర్హులే కదా, మరి అభయ్ చేసిన తప్పు సరే చీఫ్గా ఆయనకి ఎటు పనిష్మెంట్ ఇచ్చారు, మరి వీళ్ళు కూడా అర్హులే కదా, వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళలో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఆ ప్రేరణ, మణికంఠ, నబీల్, లేదా ఇతరికే ఇవ్వాలా, ఏమనిపించింది కూడా ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. వీళ్ళు అర్హులే, ముగ్గురు కూడా ఎఫర్ట్స్ పెట్టారు, అర్హులే వీళ్ళ క్లాన్ చీఫ్ కోసం అంటే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. అట్లాగే ఇంకోటి లాస్ట్ అప్డేట్ ఏమంటే ప్రైజ్ మనీ కూడా 6 లక్షలకు పెంచుతారు శనివారం ఎపిసోడ్లో. ఈ వారం వీళ్ళు ఆడిన ఆటైతే ఒక అబ్బాయి పాపం డిసప్పాయింట్ చేసేసాడు, ఆయనే గొయ్యి తవ్వుకున్నాడు అని చెప్పొచ్చు. అవకాశాలు వచ్చిన అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చిందని ఎలా మిస్యూజ్ చేసుకున్నాడని కూడా
మనం ఒక స్పెషల్ వీడియో మాట్లాడదాం. అలాగే మరి వీళ్ళందరూ ఏ వారం అయితే ఎక్సలెంట్గా ఆడారు కనుక ప్రభావతి టాస్క్లో చక్కగా ఆడారు కనుక వాళ్ళకైతే ప్రైజ్ మన 6 లక్షలు పెంచుతారు. హౌస్ మేట్స్ కూడా ఒక ఊపు అమ్మయ్య పెరిగిందని పెరగాలని కోరుకుంటున్నారు ఆడియన్స్, హౌస్ మేట్స్ కూడా. సో అదైతే బాగుంది, ఈరోజు చూడబోతున్నాం. అలాగే నెక్స్ట్ ఎలిమినేషన్ నేను చెప్పే కదా, చాలా లాజిక్స్, అద్భుతమైన రీజన్స్తో ఆ వీడియో చెప్పబోతున్నా. నెక్స్ట్ అది షూట్ కంప్లీట్ అయిపోయి అది కూడా మిస్ కాకండి. మరొకసారి అడిగేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళే చేసుకోండి.